హలో గైస్, వెల్కమ్ టు నాయక్ ఫార్మ్స్. నాటుకోడి చిక్ బ్రూడింగ్ అప్డేట్లో పార్ట్ 4 వీడియో ఇది. లాస్ట్ పార్ట్లో 6th డే ఏం చేయాలో చూసారు కదా. సో ఇది 7th డే లసోటా వేసే డే. పిల్లలకి లసోటా ఎలా వేయాలి అండ్ ఎలాంటి కేర్ తీసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ఈరోజు డే 7 అంటే లసోటా వ్యాక్సినేషన్ డే. లసోటాలో చాలా రకాలు ఉంటాయి. మేము యూజ్ చేసేది లసోటా స్ట్రెయిన్ యాంటీ న్యూకాస్టిల్. నేను ఆల్రెడీ ఇంతకు ముందు లసోటా గురించి ఒక వీడియో తీసాను, కావాలంటే అది చూసుకోవచ్చు. అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. ఆ వీడియో నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతా, కావాలంటే చూడండి. వ్యాక్సినేషన్ 12 అవర్స్కి ముందు నుంటే మల్టీవిటమిన్స్, యాంటీబయాటిక్స్, ఎనర్జీ లిక్విడ్స్ పెట్టడం ఆపేయాలి. కేవలం నార్మల్ వాటర్ అండ్ ఫుడ్ మాత్రమే ఇవ్వాలి. ఇలా లసోటాకి ముందు 12 అవర్స్, లసోటా తర్వాత 12 అవర్స్ ఎలాంటి మెడిసిన్స్ వాడకూడదు, కేవలం ఫుడ్ వాటర్ మాత్రమే వాడాలి. అలాగే లసోటా వేసే ముందు అండ్ వేసిన తర్వాత 1 అవర్ వరకు ఫుడ్ వాటర్ ఇవ్వకూడదు. అంటే వేసే ముందు 1/2 అవర్, వేసిన తర్వాత 1/2 అవర్. లసోటా వేసే విధానం వచ్చేసి ఇలా పట్టుకొని కంటిలో ఒక డ్రాపు అండ్ ఆపోజిట్ ముక్కులో ఒక డ్రాప్ వేసుకోవాలి. 7 days చిక్స్కి హ్యూమన్ టచ్ అలవాటు లేదు కాబట్టి పిల్ల సతాయిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా చూసి వేసుకోవాల్సి ఉంటుంది. లసోటా కంప్లీట్ అయిపోయాక పేపర్స్ తీసేసి ఉన్కా వేసేయండి కింద. అండ్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం టు డిక్రీజ్ హీట్. అంటే ఇంకొంచెం హీట్ని మీరు తగ్గించుకోవచ్చు. సక్సెస్ఫుల్లీ 7 days అయితే కంప్లీట్ అయిపోయాయి. మీరు చూసుకోండి పిల్లలు ఎంత హెల్తీగా ఉన్నాయి. తర్వాత ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.